అందరికీ నమస్కారం. గత నెల 30వ తారీఖున మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. టిడ్కో ఇళ్లపై ఎల్లో మీడియా దుష్ప్రచారం. ఇది ఆయన చెప్పింది. ఇదేదో జ్యోతి లేదా ఈనాడు పేపర్ కాదు, వాళ్ళ అఫీషియల్ గెజిట్ సాక్షి పేపర్. ఆయన ఏం చెప్తాడు అక్కడ, ఈ రాష్ట్రంలో 7 లక్షల ఇళ్ళు శాంక్షన్ అవుతే 51,000 ఇళ్ళే కట్టారు టిడ్కో ఇళ్ళు అని చెప్పి ఆయన చెప్తాడు. కానీ నిన్న పార్లమెంటు సాక్షిగా అంటే రాజ్యసభలో జీవీఎల్ నరసింహారావు గారు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా హౌసింగ్ మినిస్టర్ హర్దీప్ సింగ్ గారు ఇచ్చిన సమాధానం ఇవాళ చాలా స్పష్టంగా, అందులో ప్రధానమైన అంశం ఏంటంటే, ఒకటి వాళ్ళు సమాధానం చెప్తూ యాజ్ ఇన్ఫార్మ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫార్మ్ చేసిన డేటాలో నుంచి వాళ్ళు సమాధానం చెబుతూ లాస్ట్లో కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే ది యావరేజ్ కాస్ట్ పర్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ బిల్టప్ ఏరియా ఆఫ్ ద ఏహెచ్పి హౌసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ హయ్యర్ దాన్ నేషనల్ యావరేజ్ రేట్. ఇది ఎవరు చెప్పారు? యాజ్ సబ్మిటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం జరిగింది. అంటే గతంలో వైసీపీ నాయకులు చేసిన గోల అల్లరి ఇవాళ 2 లక్షల టిడ్కో ఇళ్ళు కట్టి కొన్ని ఇళ్ళు గృహప్రవేశాలు అయితే ఆ ఇళ్ళు హ్యాండ్ ఓవర్ చేయకుండా ఆపేసిన ఒకే ఒక కారణం ఏంటంటే టిడ్కో ఇళ్లలో అవినీతి. చదరపడుగు 2,300కి తెలుగుదేశం నాయకులు కాంట్రాక్ట్ ఇచ్చి దోచుకున్నారు. ఇది వాళ్ళు చెప్పిన అల్లరి. అంటే ఈరోజు వరకు, అంటే 30 జూలై 2021 వరకు కూడా మున్సిపల్ శాఖ మంత్రి గారే స్వయాన ఆ ఎలిగేషన్ని చెప్తూనే ఉంటున్నారు వాళ్ళు. కానీ ఇవాళ స్పష్టంగా రాజ్యసభలో జీవీఎల్ నరసింహారావు గారి ప్రశ్నకి 168 దానికి హౌసింగ్ మినిస్టర్ గారు చెప్పాడు సమాధానం. ఈ సమాధానం వాళ్ళ డేటా బట్టి చెప్పలేదు, వాళ్ళందరూ కూడా స్పష్టంగా యాజ్ ఇన్ఫార్మ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఇన్ఫర్మేషనే వాళ్ళు రాజ్యసభలో చెప్పారు. ఏం చెప్పింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? అయ్యా, మొత్తం 4,54,706 టిడ్కో ఇళ్ళు మీరు శాంక్షన్ చేస్తే అందుట్లో 3,13,832 ఇళ్ళు గ్రౌండ్ అయినాయి. అందుట్లో 45,830 ఇళ్ళు స్థలాభావం వల్ల కట్టలేకపోయారు, అంటే పొలాలు దొరక్క ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వక కట్టలేకపోయారు. మిగతా 2,68,000 కట్టడం ప్రారంభించి, అంటే తెలుగుదేశం హయాంలో దే ఆర్ ఆల్ నీరింగ్ కంప్లీషన్, అంటే దాదాపుగా 85 to 90% పనులు అయిపోయి కంప్లీషన్లో ఉన్నాయి. అందుట్లో 5,574 హౌసులు బెనిఫిషరీకి హ్యాండ్ ఓవర్ చేశారని చెప్పి రాజ్యసభలో హౌసింగ్ మినిస్టర్గా స్వయంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాకు ఇన్ఫార్మ్ చేసిందని చెప్పాడు. అంటే 2,60,000 ఇళ్లలో దాదాపు 2,01,218 రెడీ ఫర్ ఆక్యుపేషన్, మిగతా నీరింగ్ ఆక్యుపేషన్లో ఉన్నాయి, కంప్లీషన్లో ఉన్నాయని ఆయన చెప్పితే మీరు ఏం చెప్తున్నారంటే ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు చెప్పింది 7 లక్షలు, కట్టింది 51,000 అంట. అబద్ధాలు చెప్పడానికి కూడా అర్థం ఉండాలి, ప్రజలు కూడా వాస్తవం తెలుసుకోవాలి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్రంలో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద 7,93,000 ఇళ్ళు పెండింగ్ ఉంటే అందుట్లో రాష్ట్ర ప్రభుత్వం మామూలుగా అందరికీ 50,000, ఎస్సీ ఎస్టీకి ₹1,00,000 ఇచ్చి 7,93,000 ఇళ్ళు పూర్తి చేసి ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ పిఎంవై కింద చంద్రబాబు నాయుడు గారు ఆ చిన్న చిన్న ఇళ్ళు కాదు, అది 224 చదరపు అడుగులు ఆ ఇల్లు, పేదవారు కూడా కంఫర్టబుల్గా ఉండాలి, మంచి హౌస్లో ఉండాలని చెప్పి 300, 355, 430 3 కేటగిరీలో పెట్టి 300 గజాల వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే రాయితీ, అంటే 300 గజాల వాళ్ళకి హౌస్ మొత్తం 5,65,000 అవుతుంది. అందుట్లో కేంద్ర ప్రభుత్వం 1,50,000, రాష్ట్ర ప్రభుత్వం 1,50,000,
బెనిఫిషరీ 2,65,000 పెట్టుకోవాలి. ఈ 2,65,000 కూడా బ్యాంక్ లింకేజీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచింది. ఇలా 300 చదరపు అడుగులవి రాష్ట్రంలో 1,47,000 ఇళ్ళు, 365,000వి 44,000 ఇళ్ళు, 430 74 ఇళ్ళు కట్టి గృహప్రవేశాలు కూడా చేసిన ఇళ్ళకే మీరు అవినీతి ఆరోపణ చేసి అందుట్లో అవినీతి భారీగా జరిగిందని చెప్పి మీ పత్రికలో రాష్ట్రమంతా ప్రచారం చేసి అలాట్ చేసిన ఇల్లు కూడా మీరు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా ఆపేసిన విషయం ప్రజలు దాని మీద ఆందోళన చేసిన విషయం. ఆందోళన చేసిన తర్వాత మీరు మీడియాకు వచ్చి ఇందులో అవినీతి ఉంది కాబట్టి మేము ఇవ్వట్లేదని చెప్పిన విషయం, ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇవాళ పార్లమెంట్లో రాజ్యసభలో ఏపీ గవర్నమెంటే చెప్పింది నేషనల్ యావరేజ్ ఏదైతే ఉందో దానికంటే తక్కువగా ఇల్లు కట్టించిందని చెప్పిన విషయాన్ని మరి మున్సిపల్ శాఖ మంత్రి గారు నోటీసులో ఉందో లేదో, లేకపోతే ఇప్పటికైనా మీరు చదువుకుని దానికి సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ జనరల్గా ఏదైనా క్వశ్చన్ అడిగితే క్వశ్చన్ మాత్రమే సమాధానం చెప్తారు. కానీ మినిస్టర్ గారు ఏం చేశాడు, హీ ప్లేస్డ్ స్టేట్మెంట్. అంటే ఆ స్కీము ఉన్న వివరాలన్నీ కూడా మొత్తం సమాచారం అంతా ఇవ్వడానికి స్టేట్మెంట్ అంటారు. క్వశ్చన్కి ఎలా ఉంటుందంటే ఏమంటే మీరు ఇచ్చారా లేదా, ఇవ్వలేదు, లేదు ఇస్తుంటే ఇదిగో ఈ 1,00,000 రూపాయలు ఇచ్చాము అంతవరకు చెప్తారు. కానీ స్టేట్మెంట్ ఏంటి, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇవ్వడానికి స్టేట్మెంట్ అంటారు. ఆయన అడిగిన ప్రశ్నలకి జీవీఎల్ గారు అడిగిన ప్రశ్నకి ఆయన స్టేట్మెంట్ని సభలో పెట్టాడు. ఆయన ఆ స్టేట్మెంట్ ప్రకారం యాజ్ ఇన్ఫార్మ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్, వాళ్ళని సొంతంగా వాళ్ళ ఆఫీసులో ఇన్ఫర్మేషన్తో చెప్పలా, రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇన్ఫార్మ్ చేసిందని చెప్పారు. 2,68,000 ఇళ్ళు దాదాపుగా పూర్తయినాయి. అందుట్లో 2,01,218 ఆర్ కంప్లీటెడ్, అంటే అయిపోయినాయి గృహప్రవేశాలు. మిగతావి 66,784 నియరింగ్ కంప్లీషన్ అని చెబితే ఇవాళ తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి వైసీపీ నాయకులు? దీనికి సమాధానం చెప్పండి మీరు. ఇదే ఆంధ్రజ్యోతి ఈనాడులో వచ్చిన న్యూస్ కాదు కదా. రాజ్యసభలో మీరు చెప్పిన డేటా బట్టి హౌసింగ్ మినిస్టర్ గారు చెప్పాడు. ఈ రెండో అంశం, ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు ఇల్లు అని చెప్తున్నారు. దానికి వాళ్ళు ఏం చెప్తున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫార్మ్డ్ ఏం చెప్పిందా అంటే అప్ ఫ్రంట్ డిపాజిట్, అంటే బెనిఫిషరీ కట్టాల్సిన డిపాజిట్లు ఇంకా పూర్తిగా రాలేదు మాకు. అంటే ఏదైతే 5,65,000లో 1,50,000 కేంద్ర ప్రభుత్వం, 1,50,000 రాష్ట్ర ప్రభుత్వం, 2,65,000 రుణ సదుపాయం ఉన్న డబ్బుల్లో 2,65,000 మాకు రాలేదు కాబట్టి మేము దానికి కావాల్సిన ప్రాసెస్ అంతా కూడా చేస్తున్నాం. అలాగే ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, వాటరు, తర్వాత వాటర్ సప్లై లైన్స్, ఇవన్నీ కూడా మేము వేస్తున్నాము, అవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి అన్నారు. కాబట్టి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదని. అంటే ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయకపోవడం కారణం కరప్షన్ ఉందని చెప్పాలా వీళ్ళు గవర్నమెంటు. బెనిఫిషరీ కట్టాల్సిన అప్ ఫ్రంట్ అమౌంట్ కట్టలేదు, అది ప్రాసెస్లో ఉంది. ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ, నీళ్లు కానీ, డ్రైనేజ్ కానీ, పవర్ లైన్స్ కానీ, ఇంకేదైనా అక్కడ ఏదైనా పార్కులు, ఇదంతా కూడా ప్రాసెస్లో ఉంది. కాబట్టి మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు. వాళ్ళు మీ ప్రభుత్వం 26 నెలలైంది ప్రభుత్వంలోకి వచ్చి, సరే ఒక 5-6 నెలలు తీసేయండి మొదట్లో. అంటే ఈ 20 నెలల్లో మరి 2,01,000 ఇల్లు పూర్తి అయిపోయిందని చెప్పిన సమాధానంలో బెనిఫిషరీ యొక్క అప్ ఫ్రంట్ అమౌంట్ 2,60,000 కడితేనే ఇల్లు అవుతుంది. కాంట్రాక్టర్కి డబ్బులు పే చేయాలంటే గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులకి మ్యాచింగ్ గ్రాంట్గా అప్ ఫ్రంట్ అమౌంట్ బ్యాంక్ లోన్ ఇస్తేనే కాంట్రాక్టర్ పేమెంట్ జరుగుతుంది. అదంతా అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇంకా అప్ ఫ్రంట్ అమౌంట్ పెండింగ్ ఉందని ఎలా చెప్తారు మీరు? రెండో అంశం, రోడ్లు ఇవన్నీ వేయాలి. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 20 నెలల్లో కూడా మీరు వేయలేకపోయారు. మేము అప్పటికి వచ్చిన కొత్తలో ఒక 5-6 నెలలు ప్రభుత్వానికి స్టెబిలైజ్ అవ్వడానికి టైం ఉండదు కాబట్టి ఆ టైం కూడా మేము కన్సిడర్ చేయట్లా.
అయితే ఆ టైంలో మీరు పడగొట్టాల్సినవి ఎరగొట్టాల్సినవి చేసుకున్నారు. అయినా కూడా 20 నెలల్లో అక్కడ రోడ్లు కానీ పవర్ కానీ ఏమి ఇవ్వలా. ఇంక విచిత్రమైన విషయం ఏంటంటే కోవిడ్లో ఇళ్ళన్నింటినీ మీరు ఈ కోవిడ్ దీని కింద వాడుకున్నారు, టెంపరీ కరెంట్ లైన్స్ తెప్పించి. అంతేగాని 2,01,000 ఇళ్ళు ఏవైతే కంప్లీట్ అయిపోయి గృహప్రవేశాలు కూడా చేసుకున్నారో వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదనే సమాధానం రాష్ట్రంలో ఒక రకంగా చెప్పారు, కేంద్రానికి ఒక రకంగా చెప్పారు. ఇంత అబద్ధం ఆడాల్సిన పని మీకేమొచ్చింది? అంటే పేదవాడు మంచి ఇంట్లో ఉండకూడదా? మీరేం చెప్పారు మాకు ప్రజలకి? తెలంగాణ ప్రభుత్వం 1,300 ఇస్తున్న స్క్వేర్ ఫీటు మీరు 1,800 చేశారన్నారు. ఏం చెప్పింది కేంద్ర ప్రభుత్వం? ఇవాళ 355 చదరపు అడుగులు ఇల్లు కట్టాలంటే నేషనల్ యావరేజ్ 2,542 రూపాయలు పడుతుంది, ఇంక్లూడింగ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పింది. మనం ఎంత ఇచ్చాం? తెలుగుదేశం పార్టీ తరఫున 1,835 రూపాయలు ఇచ్చాం చదరపు అడుగుకి, ఇంక్లూడింగ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే రోడ్లు గిడ్లు అన్నీ వేసేసి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ లాగా హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితుల్లో 1,800 పడుతున్నాం. అక్కడే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది హడ్కో ఇళ్ళు అయితే అడుగుకి 1,300 పడుతుందని. అంటే హుడ్హుడ్ ప్రాజెక్టులో కొన్ని ఇళ్ళు కట్టించింది కేంద్ర ప్రభుత్వం, అదైతే అడుగుకి 1,300 పట్టింది. హుద్హుద్లో కట్టిన ఇళ్ళకి అవి ఫ్రీగా ఇచ్చారు ఇల్లు. ఇక్కడ 2,65,000 రూపాయలు బెనిఫిషరీ కడుతున్నాడు మినిమం. ఆ ఇంటికి తేడా ఉండదా? ఇక్కడ మంచి టాయిలెట్స్, గోళ్ళకి టైల్స్, కిచెన్లో స్టీల్ సింకు, అలాగే ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఈ ఇల్లు మొత్తం కూడా షీర్వాల్ టెక్నాలజీతో కట్టాం. షీర్వాల్ టెక్నాలజీ ఈజ్ గ్యారంటీడ్ ఫర్ 100 years. మై డియర్ మున్సిపల్ మినిస్టర్ గారు, షీర్వాల్ టెక్నాలజీలో దాని లైఫ్ టైము 100 సంవత్సరాలు. మనం కట్టిన పోలీస్ క్వార్టర్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూడండి. 5 ఏళ్లకి నీళ్ళన్నీ లీకులు చీకులు వచ్చి మర్రి చెట్లు రావి చెట్లు పెరిగి 25 ఏళ్ళగా కూల్చేసాం మనం. ఇది మన కన్వెన్షనల్ టెక్నాలజీ ఇటుక స్లాబ్తో కట్టినాయి. కానీ షీర్వాల్ టెక్నాలజీ కట్టిన ప్రపంచంలో ఏ ఇల్లు కూడా ఇంతవరకు చెక్కు చెదరలా. అటువంటి టెక్నాలజీని కట్టారు. ఒక ఇంట్లో మంచి మినిమం సదుపాయాలు ఏర్పరిచారు. మీరు మీ ముఖ్యమంత్రి గారు రాజప్రసాదాల్లో ఉండండి, కానీ పేదవాడి మట్టికి అటువంటి ఇళ్లలో ఉంటాకి అనర్హులుగా మీరు చెప్పే ప్రయత్నం మా మీద బరువు జల్లారు. ఆ ప్రయత్నంలో 2,300 రూపాయలు చదరపడుకు మేము కట్టామని చెప్పన్నారు. ఇవాళ మీరు రాజ్యసభకి ఏమి ఇచ్చారు? మేము 1,830 రూపాయలకి కట్టామని చెప్పి మీరు చెప్తున్నారు. ఇంత అబద్ధం అంటే పగల చంద్రుడిని చూసామని చెప్పే అంత స్థాయికి మీ ప్రభుత్వం ఎందుకు వచ్చింది? మీరెందుకని ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు? రాజ్యసభలో ఇవాళ మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్కి మీరేం సమాధానం చెప్తారు? ఇవాళ మీరేం చేశారు? పైగా మీరు రాగానే బ్యాలెన్స్ ఉన్న టిట్కో ఇళ్ళన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. అంటే మనకు అడిషనల్గా రావాల్సిన టిట్కో ఇళ్ళన్నీ క్యాన్సిల్ చేసి మీ సొంత బ్రాండ్ కోసం ఇవాళ సెంటు భూమి పథకం పెట్టారు. ఇక్కడ ఆయన బొత్స సత్యనారాయణ గారు 30వ తారీఖున చెప్తూ ఇంకో చెప్తున్నాడు. జగనన్న గారు రాబోయే 2 ఏళ్లలో 28,30,000 ఇల్లు కడుతున్నారు. రాబోయే 2 ఏళ్లలో. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో 6 లక్షల ఇల్లు కట్టారు. ఇంత అబద్ధం. నేను కూడా ముఖ్యమంత్రి అవుతే 1 కోటి ఇల్లు కడతా. దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్. ఇఫ్ ఐ బికమ్ ద చీఫ్ మినిస్టర్, ఐ విల్ కన్స్ట్రక్ట్ 1 crore house, 10 million houses in 5 years. మీరేం చేస్తారని చెప్పేదానికి కూడా కొంత అర్థం ఉండాలి. చంద్రబాబు నాయుడు 6 లక్షల ఇల్లు కట్టాడా? మేము చెబితే ఎల్లో మీడియా, మరి రాజ్యసభ చెబితే స్పష్టంగా చెప్పారు. అంతకుముందున్న 7,93,400 చిల్లరు, 7,93,998 ఇళ్ళు పాత ప్రభుత్వంలో, అంటే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కానీ ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కానీ దాని కింద కంప్లీట్ చేసాం. ఈ కంప్లీట్ చేసిన దాంట్లో
ఎస్సీ ఎస్టీలకి అప్పుడు ₹1,00,000 ఇచ్చాం. నాన్ ఎస్సీ ఎస్టీస్కి ₹50,000 ఇచ్చి ఆ ఇల్లు కంప్లీట్ చేసాం. ఆ ఇల్లు అన్ని చిన్న ఇల్లు 244 గజాలే అడుగులే ఉంటుంది. ఇప్పుడు 2,68,000 ఇల్లు కంప్లీట్ చేసాం. మొత్తం 10,62,000 ఇల్లు మా హయాంలో ఇచ్చాం. ఏం ఇల్లు ఇవి? G+3 షీర్వాల్ టెక్నాలజీ లేదా ఒక లేటెస్ట్ దీంతో పూర్తి చేసిన ఇల్లు అన్నీ కూడా. ఇవి కాకుండా మనకి టిట్కో కోటా కింద రావాల్సిన అడిషనల్గా 4 లక్షల ఇల్లుని మీరు క్యాన్సిల్ చేశారు మాకు వద్దని. ఎందుకని? పేదవాడు మంచి ఇళ్ళు ఉండలేదా? పేదవాడు చదరబడుకు ₹1,800 పెట్టే ఇల్లు ఉండకూడదా? మీరైతే 70 గదులు విల్లాలో ఉండొచ్చా? ఇదంతా ఒక ఎత్తు. ఇవాళ మీరు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితుల్లో రాజ్యసభ నుంచి స్టేట్మెంట్ వచ్చింది. మేము ఎందుట్లోనూ అవినీతి చేయలేదనేది ఇప్పుడు కాదు, మీకు ఇంకా 25 సంవత్సరాలు మీరు రాజ్యాధికారం ఇచ్చినా కూడా యూ కెనాట్ టచ్ తెలుగుదేశం పార్టీ. దిస్ ఈజ్ ఎ ఓపెన్ ఛాలెంజ్ టు యూ ఆల్ వైసీపీ లీడర్స్. స్టేట్మెంట్లు ఏం చెప్పారంటే, నేషనల్ యావరేజ్ ఏదైతే ఉందో అంటే 355 చదరపు అడుగులు ఇల్లు కట్టాలంటే నేషనల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఇచ్చిన లెక్క 9 లక్షలు పడుతుంది. ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కలుపుకుంటే ₹2,542 పర్ చదరపు అడుగు పడుతుంది. ఇంతకంటే మించితే అక్కడ ఏదో జరిగినట్టు లెక్క, తగ్గితే నువ్వు బెటర్గా మేనేజ్ చేసామని లెక్క. మనం టెండర్ వేస్తాం స్క్వేర్ ఫీట్కి 1,600 అని. టెండర్ ఏం వేస్తారు? మైనస్ వేస్తారు. అయ్యా మేము 5% మైనస్ 6% మైనస్ అని వేస్తాం. ప్లస్ వేస్తే ఆ టెండర్ ఎందుకు ఒప్పుకోరు? ఎందుకు ప్లస్ వేస్తారో మనం చెక్ చేస్తాం. ఇది అంతే. నేషనల్ యావరేజ్ 25,500 ఉంది. మనం ఎక్కడ తీసుకెళ్ళాం? ₹1,885 తీసుకెళ్ళాం. ₹1,883.33 పర్ స్క్వేర్ ఫీట్, ఇంక్లూడింగ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ రేటు మనకి తెలంగాణకి ఎందుకు తేడా వచ్చిన విషయం కూడా స్పష్టంగా చెప్పాము ఆ రోజున. మనం షీర్వాల్ టెక్నాలజీ వాడాం, తెలంగాణ వాళ్ళు కన్వెన్షనల్ టెక్నాలజీ వాడారు. మేము డోర్స్, విండోస్, శానిటరీ ఫిక్చర్స్ ఇవన్నీ కూడా బ్రాండెడ్, అంటే ఒక మనం ఏం వాడతాం ఇళ్లలో ఆ బ్రాండ్ వాడాము. దానివల్ల చదరబడుక్కి ₹112 తేడా వచ్చింది. ఇలా ప్రతి ఐటెంలో ప్రతి అంశంలో కూడా తెలంగాణ ₹1,300 చేస్తే మనం ₹1,800 ఎందుకు చేసామనే విషయం స్పష్టంగా మేము ఆ రోజున అసెంబ్లీకి ఇవ్వడం జరిగింది, ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ నేను అదే అడుగుతున్నాను మున్సిపల్ మినిస్టర్ గారిని. ఈ రాష్ట్రంలో పోలీస్ క్వార్టర్స్ ఎక్కడికైనా సరే నేను వస్తా. 15 సంవత్సరాలు దాటిన పోలీస్ క్వార్టర్స్ యొక్క పరిస్థితి ఏంటి చెప్పండి. దే ఆర్ రెడీ ఫర్ డిమాలిషన్. వాటర్ లీకేజ్, చెట్లు పెరిగి గోడలు నెరలిచ్చి, ఎందుకంటే క్వాలిటీ అటువంటిది, ఆ రోజున టెక్నాలజీ అటువంటిది. కానీ షీర్వాల్ టెక్నాలజీ అది కాదు. వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా హౌసింగ్ అంతా షీర్వాల్ టెక్నాలజీ కానీ ప్రీకాస్ట్ మీద నడుస్తుంది. దాని లైఫ్ టైం 100 సంవత్సరాలు, లీక్ ప్రూఫ్, స్పీడ్గా. మన చైనాలో 80 అంతస్తులు 100 రోజుల్లో కట్టారు బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. అంటే ఆ టెక్నాలజీ వాళ్ళ సెల్ ఫోన్లతోనే అందరం వాడతాం. కన్స్ట్రక్షన్లో టెక్నాలజీ వాడొద్దా? వాళ్ళకి కిచెన్లో స్టీల్ సింక్ ఇచ్చాం, తప్పు అది? మీరు ఇచ్చే హౌసింగ్లో స్టీల్ సింక్ లేదు. అలాగే వైరింగ్, ఒక స్టాండర్డ్ వైరింగ్, ఫ్లోరింగ్ టైల్స్ వేసి ఇచ్చారు, బాత్రూంలో టైల్స్ వేసి ఇచ్చారు. బాత్రూంలో ఏం చేస్తారు మీరు? రెడ్ ఆక్సైడ్ కోటింగ్ వేసి వదిలేస్తారు. ఇలా ఒక మంచి ఫీచర్స్తో ఆ పేదవాడో లేకపోతే ఆ ఇల్లు బెనిఫిషియరీ ఇంట్లోకి వెళ్తే నా ఇల్లు బాగుందనే ఒక సాటిస్ఫాక్షన్ వచ్చే విధంగా ఇల్లు కట్టారు. ఇవాళ ఇల్లు బెనిఫిషియరీ ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు? ఆ ఇల్లు చూసి ఇటువంటి ఇల్లు మాకు రాబోతుందని ఆనందపడి ఆ ఆనందాన్ని డిస్టర్బ్ చేశారు కాబట్టి రోడ్డు మీదకి వచ్చారు. అదే నువ్వు కట్టిన ఇల్లు హుదూ తుఫాన్లు, సైక్లోన్ లాంటి ఇల్లు అయితే అంత బాధపడేవాళ్ళు కాదేమో. ఆ ఇల్లు చూసిన తర్వాత వాళ్ళ బాధ ప్రారంభమైంది. ఇంకొక అంశం ఏంటంటే, ఏదైతే ₹2,65,000 అప్ఫ్రంట్ అమౌంట్ బ్యాంక్ లోన్ అరేంజ్ చేసి ఈ పేమెంట్ చేశారో
వాళ్ళు ఇప్పుడు కిస్తీలు కట్టమంటున్నారు. మరి ఆ కిస్తీలు కడతాడా? ఇప్పుడు వరకు ఏదో 3,000 4,000 ఉన్న అద్దె భారం అయ్యి, కిస్తీ భారం అయ్యి, ప్రభుత్వం రాజకీయ కక్షతో మాకు ఇల్లు ఇవ్వలేదని చెప్పి బాధతో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పండి సమాధానం ఏంటనే దానికి. మీరు చేసిన కరప్షన్ ఎంత దారుణమైందంటే, మీరు 30 లక్షల ఇళ్ళ ప్లాట్లు ఇచ్చారు సెంటు భూమి ఇచ్చి. మీ ఎమ్మెల్యే అన్నాడు, మేం కాదంది, మేము పిచ్చిగూళ్ళు అంటే దాని మీద మీరు చాలా ఎక్కువ మాట్లాడారు. కానీ మీ ఎమ్మెల్యే అన్నాడు, కనీసం శోభనం కూడా పనికిరాదన్నాడు ఆ ఇల్లు. మేము అనలేదు కదా. సెంటు భూమిలో 48 గజాల్లో అటు అడుగు ఇటు అడుగు, ముందు ఒక 2 అడుగులు వెనక 2 అడుగులు వదిలిపెడితే అంత ఇల్లు వస్తుంది. అది మీరు కట్టి పెడతా ఉన్నారు మొదట్లో. ఇప్పుడు మేము కట్టాం, కేంద్ర ప్రభుత్వం 1,50,000 వస్తుంది, మిగతా మీరే పెట్టుకోండి, మేము ఒక 40,000 రూపాయలు ఇసుక సిమెంట్ ఇస్తూ ఉంటున్నారు. అది కూడా ఇంకా పూర్తిగా ఫైనలైజ్ కాలేదు. పోనీ అది ఒక ఎత్తు ఇస్తున్నారులే అనుకుందాం, కానీ ఆ ఇళ్ళు ఎక్కడిచ్చారు మీరు? మునిగిపోయినాయి. ఇవాళ ఇళ్ల స్థలాలు ల్యాండ్ ఎక్విజిషన్ కింద దాదాపు 6 నుంచి 7,000 కోట్ల అవినీతి ఉందని చెప్పి మేము డాక్యుమెంటరీగా ప్రూవ్ చేసాం. 10 లక్షల మన భూమిని మీ నాయకులు ముందుగా ఐడెంటిఫై చేసి దాన్ని 30 లక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకుని 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద దాన్ని 1.5 రెట్లుగా చూపించి 80 లక్షలకు మీరు తీసుకుని డబ్బులు పంచుకున్నారు. గుంటూరు జిల్లాలో మేము ప్రూవ్ చేసాం మీ నాయకుడి భూమిని అట్లా చేసుకుంది. కొన్ని జిల్లాలో డాక్యుమెంట్స్ ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చాం, విజిలెన్స్కి ఇచ్చాం, కోర్టులు కేసు స్టేలు తీసుకొచ్చాం. రాజకీయంగా తెలుగుదేశం వాడి భూమి అంటే అది ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టారు దారి లేకపోయినా. ఇలా రకరకాల అవినీతులు చేసి 30 లక్షల ఇల్లు మేము కడతామని చెప్తే ప్రజలు నమ్మారు. ఇవాళ పరిస్థితి ఏంటి? మేము కట్టాం, మీరే కట్టుకోండి అంటున్నారు. కొడతారు మీరు వెళ్తే వాళ్ళ బజార్లోకి, ఇళ్ళ దగ్గరికి. అయ్యా వైసీపీ నాయకులు, మీకు పత్రిక ఉందని చెప్పి మా మీద దుష్ప్రచారం చేసినంత ఈజీ కాదు. కొన్ని జిల్లాల్లో అసలు ఇల్లు ఎక్కడో తెలియట్లే. ఇవాళ ఇసుక మేటేసుకుపోయినాయి, మీ రాళ్ళని మునిగిపోయినాయి. అక్కడ పడవల్లో ఇల్లు కట్టాలా లేకపోతే తేలియాడే ఇల్లు కట్టాలా అని అడుగుతున్నారు ప్రజలు. ఆ ఇల్లు కూడా మీరే కట్టుకోండి, మేము కేంద్రం నుంచి వచ్చి 1,50,000 ఇస్తాం, కావాలంటే 40,000 రూపాయలు సరిపడా ఒక 25 బస్తాలు సిమెంటు, ఒక 30 టన్ను ఐరను, ఒక పనికిరాని ఇసుక లోడ్ ఇస్తామని చెప్తున్నారు మీరు. ప్రజలు కట్టుకోవడానికి సిద్ధంగా లేరు. మీరేం చెప్పారు? మీరు కట్టిస్తామని చెప్పారు ముందు. ఇవాళ మీరు కట్టుకోమంటున్నారు. మేము మా పరిపాలనలో, వచ్చే పరిపాలనలో 30 లక్షల ఇల్లు కడతామంటున్నారు. కాబట్టి మీ అబద్ధాలు మేం కాదు, రాజ్యసభ సాక్షిగా మీరు చేసిన దుర్మార్గం వాళ్ళు బయటపెట్టబోతున్నాం. నిజాలు దాస్తే దాగవు. అదే సినిమాలో 10 గంటలకు పెళ్లి ముహూర్తం పెట్టినా అని చెప్పి వాచ్ వెనక్కి తిప్పి పెడితే వెనకాల మనకి 1 గంట చేసిన నమాజ్ వినపడుతుంది. అంటే నువ్వు చేసిన తప్పుని దేవుడు ప్రూవ్ చేశాడు తప్పని. అలాగే ఇక్కడ కూడా నువ్వు గొంతెత్తి అరిచినా, మీ మీడియాలో ఎంత చెప్పుకున్నా, ఇవాళ రాజ్యసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే మాకు ఇచ్చింది, అక్కడ కాస్ట్ ఏదవుతూ ఉందో అది నేషనల్ యావరేజ్ కంటే తక్కువ ఉందని చెప్పి చెప్పడం జరిగింది. అంటే కాశీలో కొబ్బరికాయ రూపాయి అమ్మితే విజయవాడలో కూడా రూపాయి అమ్మాలా? తెలంగాణలో 1,300 కట్టినారంటే తెలంగాణలో మినిమం కట్టి ఇచ్చేసారు అంతే. ఇవాళ కూడా మన అపార్ట్మెంట్లో కొంతమంది కబ్బోర్డులు ఎక్కడ అమ్ముతారు, కబ్బోర్డులు కట్టి అమ్ముతారు. 2 ఇళ్ళు సమానంగా ఉంటాయా? కాబట్టి మీరు ఆరోపణ చేసి ప్రూవ్ చేయగలిగితే మేము కూడా దానికి సిద్ధంగా ఉంటాం. కానీ కేవలం రాజకీయ కక్షతో ఇవాళ 2 లక్షల ఇళ్ళు బెనిఫిషియల్ కాకుండా చేశారు. వాళ్ళ ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుంది. వైసీపీ నాయకులు అందరం మేము చెప్తున్నాం. వాళ్ళు వడ్డీలు కట్టుకుంటున్నారు, కిస్తీలు, అద్దె భారం పెరుగుతుంది, ఇళ్ళు పాడైపోతున్నాయి. రేపొద్దున పాడైపోయిన ఇల్లు వాళ్ళకి అలాట్మెంట్ చేస్తే ఆ రిపేర్లు ఎవరు చేస్తారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతవరకు కొన్ని చోట్ల బిగిన్ చేయలే. కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేమెంట్ చేయలే. మీరు ఇంత అన్యాయం, ఇంత దిగజారుతాం ఎందుకని అడుగుతున్నాం. మీరు కట్టండి 30 లక్షలు, శభాష్ ఇల్లు, కానీ ఈ 2 లక్షల ఇల్లు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయరు మీరు? ఇది కేంద్ర ప్రభుత్వ నోటీసులో కూడా మేము తీసుకెళ్ళిపోతున్నాం.
ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వాందే. వాళ్ళ ఉసురు తగులుతుందని చెప్తున్నాం మేము. ఎందుకంటే పేదల కష్టం పెళ్ళికి ఇంటికే పెడతారు దాచుకున్న డబ్బులన్నీ కూడా. ఇవాళ అటువంటి ఇళ్ళని మీరు నాశనం చేసి వాళ్ళ ఆనందాన్ని పగలగొట్టిన పరిస్థితి మీ నాయకత్వం. దీన్ని ప్రజలు సహించబోరు. తెలుగుదేశం పార్టీగా మేము ఏ పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ రాజ్యసభలో ఇచ్చిన ఈ సమాధానం అబద్ధమా నిజం అనేది వైసీపీ నాయకులు చెప్పాలా, ప్రత్యేకించి మున్సిపల్ శాఖ మంత్రి గారు చెప్పాలా. ఇది అబద్ధం అయితే మీరు మా అమ్మాయి చేసిన ఎలిగేషన్ క్షమాపణ చెప్పాలా. ఇది నిజమైతే మీరు తక్షణం ఆ 2 లక్షల ఇల్లు బెనిఫిషరీ హ్యాండ్ ఓవర్ చేయండి. ఇంత కాకుండా వేరే ఏం మాట్లాడినా కూడా అది మీ దిగజాడుతనానికి మరి రుజువుగా ఉంటుంది. ఇప్పటికైనా సరే ఆ పేదల పక్షాన్ని మేము అడుగుతున్నాం. ఆ 2,68,000 ఇల్లు పూర్తి చేసి ఆ బెనిఫిషరీకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళకి కనీసం ఆర్థిక భారం తగ్గుద్ది. బ్యాంకులు ఎందుకు లోన్స్ ఇవ్వట్లే మీకు? మీరు కట్టాల్సినవి కట్టరు, ప్రజల తరఫున కట్టాల్సినవి కూడా మీరు కట్టే ఏర్పాటు చేయరు. కాబట్టి వాళ్ళ బ్యాంకులు మీకు లోన్లు ఇవ్వట్లా. అలో లక్షణాన్ని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఏమవుతుంది? ఆవు పాలు ఇస్తుంది కానీ ఎద్దు పాలు ఇవ్వదు కదా. రాష్ట్రాన్ని నాశనం చేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ని పక్కన పెట్టి ఇవాళ 2 లక్షల ఇల్లు కనుక అక్కడికి వెళ్ళి ఉంటే అక్కడ కాలనీస్ ఏర్పడేవి, కాలనీ చుట్టూ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేది, సిటీస్ డెవలప్ అయ్యాయి. మీరేం చెప్తున్నారు? జగనన్న కాలనీస్ కడుతున్నారా? విలేజ్ ఎక్కడ మునిగిపోయి ఉన్నాయి. ఏథెన్స్ నగరంలో ఫ్లోటింగ్ హౌసెస్ ఉంటాయి. అలా మీ ఫ్లోటింగ్ కాలనీస్ కడతారేమో చూడాలి. మరి ఇప్పటికైనా సరే మున్సిపల్ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారికి మేము విన్నవిస్తున్నాం. ఆ 2,68,000 మందికి రిలీఫ్ ఇవ్వండి, వాళ్ళ ఇల్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. మీరు హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఎలిజిబిలిటీ ఎవరు ఉంటే వాళ్ళ డబ్బులు కట్టలు వాళ్ళకి రిఫండ్ ఇవ్వండి. ఎలిజిబిలిటీ ఉన్నవాడికి ఇవ్వండి. వాడి డబ్బులు రిఫండ్ ఇవ్వకుండా, వాడికి ఇల్లు ఇవ్వకుండా వాళ్ళని రోడ్డుకి ఎక్కించి మానసికంగా బాధ పెట్టే పరిస్థితికి ఖచ్చితంగా మీ దగ్గర మూల్యం అయితే చెల్లిస్తారు. ఇది వాస్తవం. పేదవాడ కన్నీళ్లు ఉన్నపోవు. అందులో మహిళలు ఎక్కువ ఉన్నారు. ఇప్పటికైనా ఆ 2,68,000 మందికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మీరు కనుక నిర్ణయం త్వరలో ప్రకటించకపోతే ఖచ్చితంగా దీని మీద కేంద్ర ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేసి తగిన చర్య తీసుకుంటామని కూడా మేము హెచ్చరిస్తున్నాం.